భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీరామనవమి రివ్యూ మీటింగ్లో మంత్రి తుమ్మల మాట్లాడుతూ అన్ని రకాల ఖనిజ నిక్షేపాలు ఉన్న జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అని, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అనేక ఖనిజ నిక్షేపాలు ఉన్నందున చదువుకున్న యువతీ యువకులకు ఖనిజాలను వెలికి తీసే విధంగా అవగాహన కల్పించడానికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యాలయం కొత్తగూడెంలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు సమ్మతించారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం నాడు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో మీడియా సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, పిఓబి రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేస్తూ ఉంది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారి యంత్రాంగంతో జేఎంబౌళ్ళు కష్టపడి రాముని కళ్యాణం ఆనాటి అయోధ్య కంటే కూడా భద్రాద్రి రాముని కళ్యాణమే ఈ ప్రపంచానికి భారతదేశానికి తలమానికం. శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది భారతావనిలో భద్రాద్రి. అందుకని ఆ రాముని దయ వల్ల ఆ రాముడు నడియాడినటువంటి ఈ ప్రాంతం ఈ కళ్యాణ మహోత్సవానికి సర్వసన్నద్ధం అవుతుంది. అధికారులతో అందరితో కూడా అన్ని డిపార్ట్మెంట్లతో కలెక్టర్ గారు టైంలీ రివ్యూ చేసుకొని అరేంజ్మెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయా లేవని కేవలం పరిశీలన కోసం మాత్రమే వచ్చాను. చాలా పక్కా ప్లాన్ తోటి కలెక్టర్ గారి కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేశాము. దయచేసి 3-4 రోజులు ఈ యొక్క కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరూ జాగ్రత్తతో ఉండాలని చెప్పి ప్రార్థించుకుంటాం. వాళ్ళు కూడా అదే పద్ధతితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ కలెక్టర్ గారు, రాహుల్ గారు, అడిషనల్ కలెక్టర్స్, ఎస్పీ గారు ఈ మహత్కార్యాన్ని, ఈ లోక కళ్యాణం జరుగుతున్నటువంటి శ్రీరాముని కళ్యాణం మరుసటి రోజు పట్టాభిషేకానికి కూడా ఈ రాష్ట్ర గవర్నర్ కొంచెం ఆయన గారు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి 2 రోజులు కూడా భద్రాద్రి పట్టణాన్ని